తమ పార్టీలో దయ్యాలు చేరాయని ఇంటి ఆడబిడ్డే అంటున్న బీఆర్ఎస్ నేతలు నోరు మెదపడం లేదంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అది భారత రాష్ట్ర సమితి కాదు, దయ్యాల రాష్ట్ర సమితి అని ఎద్దేవా చేశారు. కొరివి దయ్యాలను తెలంగాణ పొలిమేర దాటే వరకు తరిమి కొట్టాలన్నారు. ఒక్క నోటీస్ ఇస్తేనే ఆగమైపోతున్నాడంటూ కేసీఆర్ పై మండిపడ్డారు సీఎం రేవంత్. సొంతింటి బిడ్డ టీఆర్ఎస్ లో ఉన్నోళ్ళు దయ్యాలని చెప్తుంటే సమాధానం చెప్పలేక దయ్యాల నాయకుడు ఫామ్ హౌస్ లో నిద్రపోతుండు. నేను అడుగుతున్నది బీఆర్ఎస్ కాదు, డిఆర్ఎస్. డిఆర్ఎస్ అంటే దయ్యాల రాజ్య సమితి. అది ఇయాల అది భారత రాష్ట్ర సమితి కాదు, అది దయ్యాల రాజ్య సమితి. అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి తెలంగాణ ప్రజలకు నేను మాట ఇస్తున్నా, అవి దయ్యాలు కాదు, కొరివి దయ్యాలను వాళ్ళని పొలిమేర్లు దాటే వరకు తరిమి కొట్టే బాధ్యత 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున మీ సోదరుడిగా నేను ఆ బాధ్యత తీసుకుంటా. ఖచ్చితంగా ఈ కొరివి దయ్యాలను పొలిమేర్లు దాటే వరకు తరిమి కొట్టాలి. ఇవాళ ఒక్క నోటీస్ ఇస్తేనే ఆయన ఆగమాగం అవుతున్నాడు. నెలల కొద్ది జైళ్ళల్లో గడిపిన మేమేమనుకోవాలి? నువ్వు దేవుడువా? నువ్వు మనిషివే కదా. ఆనాడు ప్రధానమంత్రిగా పనిచేసిన పివి నరసింహారావు ఒక సెషన్స్ మేజిస్ట్రేట్ ముందర పోయి చేతులు కట్టుకొని నిలబడ్డాడు కోర్టు నోటీస్ ఇస్తే. మీకెందుకయ్యా అంత బలుపు? మీరు చేసిన తప్పులకి ఇవాళ కమిషన్ నోటీస్ ఇచ్చింది. జవాబు చెప్పాల్సింది పోయి ఎదురుదాడి మా మీద చేస్తున్నారు. నువ్వు మా మీద దాడి చేసుడు కాదు, ఇది కాళేశ్వరం కమిషనా కాంగ్రెస్ కమిషనా అడుగుడు కాదు. 10 ఏళ్ళు రాష్ట్రాన్ని దోసుకున్నాడు. ఇవాళ నువ్వు దిగిపో అని అంటుండు. మిత్రులారా, మీరు ఆలోచన చెయ్యండి. నాకేం లేదు కోరికలు. ఆయనను పట్టుబట్టాలనుకున్నా, పట్టుబట్టినా, పని బట్టినా, పడగొట్టడమే కాదు ఆ కుర్చీలో కూర్చున్నా. జీవితంలో నా లక్ష్యాన్ని నేను నెరవేర్చుకున్నా. ఇక మీ లక్ష్యాన్ని నెరవేర్చడానికి మీ సోదరుడిగా కష్టపడాలని నేను అనుకుంటున్నా. నాకు ఇంకేం కోరికలు లేవు. నన్ను ఇబ్బంది పెట్టినోని, నన్ను జైలు పెట్టినోని ఖచ్చితంగా జైలు నుంచి బయటకు వచ్చిన రోజు ఒక మాట చెప్పిన, తొడగొట్టి చెప్పిన, నేను పడగొట్టే వరకు కళ్ళు ముయ్యను అని చెప్పి. నేనేం ఎర్రవల్లిలో మీ ఫామ్ హౌస్ గుంజుకుంటా అనలే, మోయినాబాద్ ఫామ్ హౌస్ను ఆక్రమించుకుంటా అనలే, జన్వాడలో మీ ఫామ్ హౌస్లో జెండా వాతుతాను నేను అనలే. ఏమన్నా మా నల్గొండ రైతుల కష్టాలను తీరవాలి, నల్గొండలో ఉండే లక్షలాది ప్రజలకు మేలు జరగాలి, నల్గొండలో వేలాది ఎకరాలకు నీళ్లను అందించాలి, మూసీ నది ప్రక్షాళన చేసుకుంటాం, గోదావరి జలాలతో మూసీ నదిని నింపుతామని మేం ప్రయత్నం చేస్తే మీరు అడ్డం పడి హైదరాబాద్లో మూసీ పక్కన ఉన్న పేదోళ్ళ ఇండ్లు కూలగొడుతుందని